కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో విద్యుత్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో ఈనాడు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకుని రావడం జరిగిందన్నారు. 18 రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకుని భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. 4 జిల్లాల్లోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. భీమారం మండలంలో 2200 సమస్యలు రావడం జరిగిందన్నారు. ఇందులో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాకు సంబంధించినవే ఉన్నాయన్నారు. ఇప్పటికీ కొందరు రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారని అన్నారు. ఏదైతే ఈ భూభారతి గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చేయటానికే 6 నెలలు పైగా పట్టింది. ఈ తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితకా ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ చట్టం ఏర్పడిన దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని 100 రోజుల్లో పూర్తి చేసి ప్రజల వద్దకి మొదట విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము. తదుపరి 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకుని ఇప్పుడు 32 మండలాలని మొదట తీసుకున్న 4 రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి వడిగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. మన ఈ భీమవరం మండలంలో కూడా సుమారు 2200 అప్లికేషన్ల సమస్యలు వచ్చాయి. దీంట్లో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. ఈ సాదా బైనామాల సమస్య 2020 చట్టం ధరణి చట్టం తెచ్చే నాడు పేరుకైతే అప్లై చేయమన్నారు. ఆ చట్టానికి సంబంధించింది ఆ చట్టంలో పేర్కొనబడలేదు. ఆ కారణంగా సమస్యలు అంతే ఉన్నాయి. కోర్టు పాలయ్యారు, కోర్టు చుట్టూ తిరిగారు, అయినా సమస్య పరిష్కరించలేదు. ఈ ప్రజలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా అద్భుతంగా ఈ చట్టాన్ని తయారు చేసుకోవడం జరిగింది. కానీ అమలు చేసే బాధ్యత అధికారుల మీద పెట్టాము. అధికారులకు అన్ని సభల్లో చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది పేదోడి ప్రభుత్వం. పేదోడికి అండగా ఉండాలన్న తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఏ చట్టం అయితే ఈ భూభారతి
రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుందో, ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్యోగస్తులు, రెవెన్యూ అధికారులు మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు బాధలు తెలిసిన వాళ్ళే, రైతు కన్నీరు పెడితే దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలిసిన వాళ్ళే, రైతు కష్టాలు తెలిసిన మీరు ఈ చట్టాన్ని రైతన్నకు ఒక చట్టంలాగా చేసే విధంగా అధికారులంతా కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ మంచి చేయటం కోసం ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో తూచా తప్పకుండా అధికారులు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని కిందికి తీసుకెళ్లాలని పదే పదే చెబుతూ గౌరవ స్థానిక శాసనసభ్యులు వారు, అదే రకంగా వినోదన్న ఔద్యోగిక శాఖ గురించి కూడా వచ్చేటప్పుడు అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ప్రతి నియోజకవర్గానికి 3.5 తగ్గకుండా ఇవ్వటం జరిగింది. ఈ నెలాఖరులోపు ఈ 4.5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి కోఆపరేషన్ కూడా కాబోతుంది. స్థానికంగా మాది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్లు కావాలని ఇద్దరు శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేకన్న కానీ వినోదన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారిగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు, సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఏదైతే 10 సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో భూదందాలు ఏదైతే అయినాయో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భూదందాలు కావడం జరిగింది. సడన్లీ ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా వచ్చింది రాత్రిపూట, ఇది మనము భూముల కోసము ఒక చట్టం తీసుకొద్దామని చెప్పి ఆలోచించి కేవలం భూదందా చేయడానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. మీ అందరు తెలిసిన విషయమే. ఆ చట్టం ప్రకారంగా ఎవరైతే నిజంగా పట్టదారులు ఉన్నారో, ఎవరైతే ఎక్కడైతే పెద్ద పెద్ద భూములు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా కావాలని ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఈ ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టుకొని సెటిల్మెంట్ సైడ్గా చేసుకొని టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఈ భూములన్నీ కూడా దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మొన్న కూడా కొందరు కలెక్టర్లని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా అప్పుడు ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఈ కబ్జా కాలమే తీసేయడం జరిగింది. ఆ కబ్జా కాలం ఎందుకు తీసేసినాడంటే ఆ రోజులలో చంద్రశేఖరరావు దాన్ని ఈ కబ్జా కాలం తీసేసి ఎవరితోని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా సైట్ ఇల్లు చేయాలని చెప్పి ఆ రోజులలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు వివరించడం జరిగింది. వారేమో హైదరాబాద్ లెవెల్లో చేస్తే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరు టిఆర్ఎస్ నాయకులు ఈ భూదందాలో మునిగిపోయి ఉన్నారు. ఈ చట్టాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ప్రజలకు ఎట్లా సౌకర్యం కల్పించాలని చెప్పి 18 రాష్ట్రాలలో ఈ భూ చట్టం ఏమున్నది, ప్రజలకు ఏది మంచిది, ప్రజలకు ఏది సులభంగా ఉండాలి, ఎక్కడ కూడా ఈ స్కోప్, ఈ భూదందాలలో స్కోప్ లేకుండా చేయాలని చెప్పి మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు 18 రాష్ట్రాలలో ఈ చట్టాలు ఎట్లున్నాయి,
ఏ చట్టం మంచిది మనకి అని చెప్పి ఇవన్నీ ఆలోచించి ఒక సరైన నిర్ణయం ఈ భూభారత్ ద్వారా మనకు తేవడం జరిగింది. మనం అందరం దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ భూభారత్లో డిజిటలైజేషన్ చేయడము, ఈ భూమిలో మంచిర్యాల జిల్లా మందమర్రి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సోమవారం సాయంత్రం భారీ శబ్దంతో పేలిపోవడం కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా మందమర్రి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం సోమవారం సాయంత్రం భారీ శబ్దంతో పేలిపోవడం కలకలం రేపింది. ట్రాన్స్ఫారం మంటలు చెలరేగి కనెక్షన్ తీగలకు వ్యాపించాయి. దీంతో పలువురు ఇళ్లకు ఉన్న విద్యుత్ తీగలతో పాటు ప్రధాన విద్యుత్ తీగలు కాలిపోయాయి. ఈ విషయాన్ని స్థానికులు డిస్కం అధికారులకు పోలీసులకు సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేశారు. వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో శ్రీపతి నగర్, దీపక్ నగర్, రైల్వే స్టేషన్ రోడ్ తదితర కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. वीडियो మంచిర్యాల జిల్లా విలేజ్ మందమర్రిలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయం మహాకుంభ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ గౌరవ అధ్యక్షులు కలకుంట్ల రామ్మోహన్ రావు అర్చకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా విలేజ్ మందమర్రిలో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయం గ్రామ ప్రజలందరి సహకారంతో పునర్నిర్మించబడి ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల రామ్మోహన్ రావు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రావు మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ ఊరు మందమర్రిలో 60 ఏళ్ల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకొని తిరిగి పూర్వ వైభవంతో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాలు, మహాకుంభ అభిషేకం, యజ్ఞాలు నిర్వహించబడతాయని తెలిపారు. 5 రోజుల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలతో పాటు ఇతరులు పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రాఘవేంద్రరావు, అధ్యక్షులు పెద్ద లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఉప్పలోష శంకర్, లింగం కోశాధికారి పెద్ద సత్తయ్య, లింగం రాజయ్య, చంద్రయ్య, నాగోల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. जय बोलो श्री सीतारामचंद्र महाराज की जय. जय श्रीराम. మన ఈ సీతారామ ఆలయం 60 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ ఆలయం మళ్ళీ కూడా ఇంకా 10 కాలాల పాటు గట్టిగా ఉండాలని ఈ గ్రామంలో ఉండేటటువంటి భక్తులంతా కూడా ముందడుగు వేసి ఆ రాముడు నివసించడానికి ఆల్రెడీ ఉన్నటువంటి ఆలయాన్ని మరింత దృఢంగా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసుకుంటూ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చక్కగా రాముడి సైన్యమైనటువంటి ఈ గ్రామస్తులంతా కూడా చక్కగా ముందడుగు వేసి చక్కగా ఆ రాముడి యొక్క
ఆనాడు సేతు నిర్మాణం, ఈవేళ ఈ ఆలయ నిర్మాణంలో అందరూ కూడా చేతులు వేసి ఎంతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మింపజేసుకున్నారు. ఈవేళ బాలకుంభ స్థాపన జరిగింది. సాయంత్రపు వేళ మృత్సంగ్రహణము, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. రేపటి నాడు ఆ ఆలయ ప్రతిష్టాంగ హోమము, ప్రధాన హోమాలు నడుస్తాయి. చక్కగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శ్రీ హస్తముల మీదుగా ఆ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం మనందరి అదృష్టం కూడా. చక్కగా ఇలాంటి రామ ఆలయ నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములై ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందాలి. కాబట్టి ఈ విషయాన్ని ఈ గ్రామస్తులకు, ఈ ఊరు బయట ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు అందరికీ కూడా విషయాన్ని తెలియజేసి అందరి సేవ కూడా ఈ ఆలయ కైంకర్యంలో ఉండాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది. దీన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ రామాలయం మరియు ఆంజనేయ ఆలయం పునఃప్రతిష్ఠ చేశాము. దీనికి 60 ఏళ్ళ చరిత్ర కలది. కావున మా ఊర్లే అందరి భక్తులు, అందరి గ్రామస్తుల సహాయంతో దీన్ని మేము పునర్నిర్మించాలి, అభివృద్ధి చేశాము. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయ రజతోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిపట్నంలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో 3 రోజులుగా పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయ రజతోత్సవ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిపట్నంలోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో 3 రోజులుగా పూజలు, హోమాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 మంది పూజల మంత్రోచ్చరణ నడుమ 51 మంది దంపతులతో సంక్షేమ రామాయణం మన్యుసూక్త హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. దేవతామూర్తులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి రజతోత్సవ వేడుకల సందర్భంగా భక్తి ప్రపత్తులతో సంక్షేమ రామాయణం హవనం నిర్వహించడం జరిగింది. మిథిల ప్రాంగణంలో శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో సంక్షేమ రామాయణ హవనం జరిగింది. ఈ సందర్భంగా జీయర్ స్వామి ప్రవచనాలు అందిస్తూ బ్రహ్మ కోరిక మేరకు వాల్మీకి రామాయణం రాశారని చెప్పారు. 16 రకాల సద్గుణాలు కలిగిన మహాపురుషుడు శ్రీరాముడు. ఆయన సందర్భంగా రామాయణం గ్రంథం రూపంలో లిఖించబడిందని జీయర్ స్వామి స్పష్టం చేశారు. యాగశాలలో శ్రీమద్ రామాయణ మహాయాగం ప్రతిరోజు నిర్వహిస్తున్నందున మిథిల ప్రాంగణంలో ఉన్న దంపతుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ రామాయణం హవనం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. 101 శ్లోకాలను వేద పండితులు సంక్షేమంగా పారాయణం చేస్తారని ఉద్బోధించారు. 7 కాండాలు 24,000 శ్లోకాలతో నిబిడీకృతమైన రామాయణంలో 500 సర్గాలు ఉంటాయని జీయర్ స్వామి వివరించారు. అనంతరం పంచామృతాలు, ఫలాలతో ఆంజనేయ స్వామికి అభిషేకం, శ్రీ హనుమంత్ కవచ హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, అనంతాచారి, కుమారాచార్యులు, డింగరి కృష్ణ చైతన్యాచార్యులు, శ్రీకాంతాచార్యులు, నవీన్ చార్యులు, నరసింహాచార్యులు, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఆలయ ధర్మకర్త దివంగిత సురేందర్రావు, సతీమణి లక్ష్మి, కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మలోకం గమిష్యతి అని అంటాడు వాల్మీకి. చక్కగా సేవించండి. గోవిందా ఓం యా ఫలేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్టినే బృహస్పతి ప్రసోదాస్తారం చంద్రగోహసః. బయటంతా కూడా పూర్తిగా కప్పి ఉంటుంది, కానీ లోపల చక్కటి మధురమైనటువంటి తీర్థం ఉంటుంది. ఇదంతా భగవంతుడి తీర్థాన్ని కూడా స్వామికి శుద్ధోదకంగా సమర్పిస్తున్నారు. ఓం సిద్ధ్యర్థం ఉగ్రబాధాది అతివృష్టి అనావృష్టి సకలారిష్ట నివారణార్థం లోక కళ్యాణార్థం సర్వవిధ మంగళ అవాప్త్యర్థం. ఎవరెవరైతే ఇక్కడ హోమకుండాల దగ్గర కూర్చున్నారో వాళ్ళందరికీ అనిపించింది కనుకే కనీసం సంక్షేప రామాయణమైనా మీకోసం చెయ్యాలి అని మన ఆ
వన్య సూత్రం చేత మనకి ఆయురారోగ్యాలు, చక్కటి బుద్ధి, చక్కటి బలము, చక్కటి శక్తి, చక్కటి మాటగానితనము, చక్కటి సంకల్ప బలము ఇవన్నీ ఏర్పడతాయట. అందుకోసం ఇవన్నీ ఉన్న హనుమంతుని ఆశ్రయించేటప్పుడు, ఆరాధించేటప్పుడు వన్య సూత్రం అభిషేకం చెయ్యడం అనేది మనకు ఒక సంప్రదాయం. కూర్చోండి, ఆ స్క్రీన్ లో స్వామి సేవించండి. గోవింద జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. అందరికి కూడా ఆచమనాన్ని చేయించారు స్వాములు. అక్షతలను ఇచ్చారు. వాటిని ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతు గోర్లించి ముంచి మీ కుడి మోకాలపై పెట్టి ఈ రామాయణ హవన మన్ని సూక్త హవన సంకల్పాన్ని గట్టిగా శబ్దులు చెప్పండి. ఓం పూర్వోక్త భగవతః దేవదేవోత్తమస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగత్ హనుమత్ సమేత శ్రీరామచంద్ర ఏవం శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జియర్ స్వామినః మంగళాశాసన పూర్వకం అస్య భక్తస్య నివారస్య గోత్రోద్భవస్య. ఈరోజు విశేషించి రామాయణ హవనాన్ని ఆ యొక్క అభిషేక తీర్థాగార 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణ హవన దొరుకుతుందో అటువంటి విశేషాన్ని ఈరోజు మనం రామాయణంలో ఉండేటువంటి మనకి ఒక్కొక్క అక్షరం మహాపాతకాలని మామూలుగా అవన్నీ కలిపితే ఒక మహాపాతకం. అటువంటి మహాపాతకాలని కేవలం ఈ రామాయణంలో ఒక్క అక్షరం పలికితేనే మహాపాపాలన్నింటినీ కూడా అవన చేసుకుంటున్నాం. స్వాములు ప్రారంభిస్తున్నారు. చక్కగా శ్లోకపూర్వకంగా ఉంటుంది. శ్రవణం చేసి చెప్పేటువంటి దాన్ని చూపిస్తూ అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని 7. ఎన్ని? బాలకాండ అంటే రాముడు అవతరించినది, రాముడి వివాహం అయ్యేంత వరకు బాలకాండ. దాని తర్వాత సీతారాముడు కళ్యాణం అయిన తర్వాత అయోధ్యలో చెల్లి ఉండే కాలం అయోధ్యలో ఉన్నారు కనుక దానికి అయోధ్యకాండ అని పేరు. ఆ తర్వాత కైకమ్మ వరాలు అడిగింది. దశరథుడు మాట్లాడకపోయినా రాముడు నాన్నగారు చెప్పారనే భావనతో అరణ్యంలోకి వనవాసానికి బయలుదేరాడు. రాముడు అరణ్యంలోకి ప్రవేశించినది మొదలు ఆ సన్నివేశానికి అరణ్యకాండ అని పేరు. ఆ తర్వాత సీతమ్మని రావణాసుడు అపహరించాడు. సీతమ్మను వెతుకుతూ రామలక్ష్మణుడు వాలి సుగ్రీవులు ఉండేటువంటి కోతులు ఉండేటువంటి కిష్కింధకి చేరుకున్నారు. అక్కడికి చేరినది మొదలు వాలి సంహారము, సుగ్రీవుడితో మైత్రి,
ఆ తర్వాత సీత అన్వేషణం వరకు జరిగేటువంటి సన్నివేశానికి కిష్కింధ కాండ అని పేరు. ఆ తర్వాత వానరులంతా కూడా సముద్ర తీరం చేరి హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకలో ఉండే సీతమ్మను దర్శించి లంకలో ఉండే కొంతమంది రాక్షసులను సంహరించి ఆ తర్వాత లంక దహనం చేసి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ సముద్ర తీరం యువతల ఉన్నటువంటి వానరులకు జరిగిన సన్నివేశాన్ని చెప్పి అక్కడి నుంచి అందరూ కలిసి రాముడి దగ్గరికి చేరి రాముడికి సీతమ్మ యొక్క ఆ సంభాషణని చెప్పి రామ అనుగ్రహాన్ని పొంది రాముడి చేత ఆలింగనం అనేటువంటి ఒక గొప్ప మర్యాదను హనుమంతుడు పొందేంత వరకు ఉండేది మనకి సుందర కాండ. ఆ తర్వాత చేసినటువంటి సర్గ రామాయణంలో ఉండేటువంటి ఆ రచన మనకి కాండములు, అలాగే ఒక్కొక్క కాండంలో మళ్ళీ కొన్ని సర్గలు ఉంటాయి, అధ్యాయాలు. మన ఇంగ్లీష్లో చూడండి, ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అది కేవలం ఏదో ఒక లెసన్ లాగా కాకుండా అది మళ్ళీ మరొక లెసన్ ఇప్పుడు టీవీ సీరియల్స్ చూస్తుంటారా లేదా? ఒక రోజులో అయిపోయేది కాదు కదా, ఒక వారంలో అయ్యేది కాదు కదా, ఒక్కొక్కటి 1000 ఎపిసోడ్లు, దాని ఎపిసోడ్ అంటామా లేదా? అలాగే రామాయణంలో ఒక కాండలో మరికొన్ని సర్గలు, అంటే ఒక విషయాన్ని కొంతవరకు చెప్పి మళ్ళీ దాని కంటిన్యూయేషన్. వాల్మీకి లోకానికి అనుగ్రహించిన వాల్మీకి అయినప్పటికీ ఆ రామాయణాన్ని రచింపజేయమని కోరినటువంటి మహానుభావుడు బ్రహ్మాజ్ఞ చేత శ్రీ నారదుడు మహర్షి. నారద మహర్షి వాల్మీకిని అడిగాడు, ఏమయ్యా ఈ లోకంలో ఉత్తమమైనటువంటి మనిషి కథ ఏదైనా లోకానికి దాన్ని అందిస్తే బాగుంటుంది ఒక గ్రంథ రూపంలో. అంటే నిజమేనయ్యా, ఉత్తముడైనటువంటి మనిషి కథ రాయాలంటే అసలు ఉత్తముడైన మనిషి ఉండాలా వద్దా? మనలాంటి వాడు ఎవరైనా ఉన్నారా లోకంలో అడిగాడు వాల్మీకి. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యసంధ, ఇలా 16 గుణాలు కలిగినటువంటి వాడిని మన ఉత్తమ పురుషుడంట. అలాంటి వాడు ఎవరైనా లోకంలో ఉన్నాడా అని అడిగాడు వాల్మీకి మహర్షి నారదుని. అంటే మనిషి అని చెప్పుకోవాలి అంటే 16 గుణాలు ఉండాలి. మన గురించి మనం మనుషులము లేదా పురుషులము అని చెప్పుకుంటున్నామంటే మన గుణాలు ఉన్నాయా లేదా అనేది మనం మళ్ళీ ఆలోచించుకుందాం. అంటే మనని మనం మనిషి అనిపించుకోవచ్చునా లేదా ఉత్తముడు అని అనిపించుకోవాలి అని అంటే ఏమి గుణాలు ఉండాలి? ఆ గుణాలను అడిగాడు నారదుడు. ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన చరిత్రని లోకంలో చక్కగా నేను గ్రంథస్థం చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్రహ్మ చెప్పాడు కనుక నారదుడు చెప్పాడు. మొదటి సర్గలో శ్రీమద్ రామాయణంలో 101 శ్లోకాలతో ఉండేటువంటి సర్గకి సంక్షేప రామాయణము అని పేరు. సంక్షేపము సమగ్రము అని 2 పదాలు వాడతారు. సమగ్రం అంటే విస్తారంగా మనకు అన్ని విషయాలు తెలియట. సంక్షేపం అంటే ఆపాత ప్రతిది పైన మనకి ఇది విషయము, దీని సారము ఇది అని మనకి కేవలం దాని అవగాహన కలిగించుట సంక్షేపం. అంటే క్లుప్తముగా అనే పదం కూడా వాడతారు. షార్ట్లీ అని మనం ఇంగ్లీష్లో చెప్తారు. దాన్ని ఎలాబొరేటెడ్ అంటే విస్తారముగా సమగ్రముగా 24,000 శ్లోకాలతో తర్వాత రామాయణం కొనసాగింది. కనుక మొదటి సర్గ బాలకాండలో ఉండేటువంటి సర్గ పేరే సంక్షేప రామాయణం. అది